ఫోన్ చూసావమ్మా? హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? కన్నయ్య ఈరోజు ఆకలి వేస్తుంది కావాలండి, పాలు తాగేస్తాడు పాపం పిచ్చి తల్లిగాడు. నానా ఇటు చూడు, ఏంటి స్మెల్ ఏమవుతున్నాయి? కోతమ్మ గారు వాళ్ళు రావట్లేదు కదా నాన్న, చాలా రోజులు అయిపోయిందండి వచ్చి, పాపం రావట్లా. బుల్లెట్ బండి వినపడితే చాలండి భలే చూస్తాడు. చక్కగా చూస్తాడండి కన్నయ్య. అమ్మా ఇట్రా చూడు, అమ్మో తాక ఎంత అందంగా ఉందో చూడండి. అమ్మో నిన్ను పెట్టాను కదండి రాత్రి వీడియో, నిన్నండి బాబోయ్ ఈయన్నే టాయ్కి తీసుకెళ్ళి వస్తున్నామండి. మన గుమ్మాలోనే ఎవరో పలకరిస్తున్నారండి రోడ్డు మీద. వాళ్ళకి సమాధానం చెప్తా వచ్చేసి పాము వెళ్తా ఉందండి, తొక్కేస్తానండి బాబు. మీరు నమ్మరు కానీ నా ప్రాణం ప్రాణం పైన పోయినట్టు ఒళ్ళంతా తడిసిపోయండి. నిన్న సాయంత్రం అంటే శనివారం సాయంత్రం 6 కాడ నుంచి ఆదివారం పొద్దున్న 6 దాకా మంచి నీళ్ళ చుక్క కూడా తాగలేదండి. ఇందాక ట్యాబ్లెట్ వేసుకోవడానికి మంచినీళ్ళు తాగితే మళ్ళీ ఏంటో నీరసం వచ్చేసినట్టు చెమటలు పోసేసినాయండి బాబోయ్. నేను ఇప్పుడు ఈ భయంతోనే చచ్చిపోతానేమో అండి బాబు. చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోతానో తెలియదు కానండి బాబోయ్, చాలా భయం వేసేసిందండి. పాముంది ఒకటమేమో కానీ వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసండి మా ఆయనగారు. పాప మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ నరసాపురంలో ఉంటే తనకు ఫోన్ చేసి రప్పించండి. మళ్ళీ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ బాగా బీపీ ఎక్కువైపోయిందంటండి. ఇంజక్షన్ చేసి మందులు కూడా ఇచ్చారు. కానీ కాళ్ళు చేతులండి ఆల్రెడీ నొప్పులు వస్తున్నాయి. దాంతోనో తెలీదు, మామూలుగా తొక్కుని కాలండి ఇప్పుడు కూడా నొప్పి వస్తూనే ఉందండి. చాలా భయం వేసేస్తుందండి బాబు. ఒక్క మాదిరి భయం కాదండి, నిజంగా అండి. నేను నిమిషానికి ఒకసారి ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకి అరగంటకి మంచినీళ్ళు తాగుతూనే ఉంటానండి. అలాంటిది నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ పొద్దున్న 6 దాకా చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదండి. అసలు చూడండి నా భయం ఎంత ఉందో. అసలు భయం అంటే ఒక మాదిరి భయం కాదండి బాబు. అసలే నాకున్నదే నిద్ర ప్రాబ్లం, ఒక్కసారి కూడా నిద్రపోలేదండి. అసలు ఇన్ను తల్లి కూడా అండి, ఇన్ను తల్లి చూపించొద్దండి అలాంటివి ఏమైనా ఉంటే. పాపం ఆడు కూడా నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నా కదండి, అటు చూస్తూ ఉండిపోయి ఇంకా నిన్న నేను ఏడ్చేసే కదండి, బాగా ఏడ్చేసాను అలాగయ్యాక. ఇంకా అది చూసేమోనండి రాత్రి 8 దాకా పెడిగ్రీ తినలేదండి పాపం. మేము వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ అవి చేయించుకుని వచ్చాక అన్నం తినిపించేశాక అప్పుడు తిన్నాడండి పెడిగ్రీ. అసలు నేను కొంచెమైనా ఏదైనా ఒంట్లో బాబుకి ఏడ్చాను అనుకోండి పాపం, తల నేల కానిచ్చేసుకుని పడుకుని ఎంత బెంగగా పడుకుంటాడో అనండి పిచ్చి తల్లి పాపం. ఎంత బెంగగా పడుకుంటాడో అసలు. ఎంత మంచి తెల్లోనండి, ఎంత ప్రేమ పంచుతాడోనండి. కానీ అనకూడదు కానండి, నేను అసలు ఎవరిని అనవసరంగా ఒక్క మాట అనండి, అసలు ఎప్పుడు అననండి. ఏదన్నా అనాలి, మన ఏదన్నా అన్నారని తెలిసినా వాళ్ళని ఇలాగ అన్నారంట కదా నిజమవుతుందని వాళ్ళని అడుగుతాను. కానీ మధ్యవర్తులు మాటలు వినేసి వాళ్ళని ఎగాదిగా మాట్లాడడం అలాంటివి అసలు ఎప్పుడూ చేయనండి. అలాంటిది ఏమైందో తెలియదండి బాబు. 2-3 సంవత్సరాలు బట్టి మాకు బడి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారండి. మెయిన్ నాకండి. నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, ఆ గోళ్ళే తగిలేస్తున్నాయి నాకు మా ఇంటికి అనిపించారు. నానకూడదు కానండి, నేను అసలు అన్నండి ఎక్కువ ఎవరిని ఒక్క మాట అన్నాను. అలాగే ఎవరన్నా అన్నారనుకోండి నేను అసలు ఆ బాధ తట్టుకోలేనండి. అసలు 2-3 సంవత్సరాల నుంచేనండి కొంచెం నేను కోలుకుని అలా మందులు వేసుకుని అలా ఉంటున్నాను. మళ్ళీ జనం నాకు బడి అంటే ఇంట్లో వాళ్ళు ఈదులో వాళ్ళు ఎవరైనా అనవసరం అనుకోండి, లోనోళ్ళో బయట వాళ్ళు. బాబు నిజంగా ఏడుపులు మాత్రం ఉండకూడదండి బాబు. అసలు నేను నిజంగా చెప్తున్నానండి, ఇది అనుభవంతో చెప్తున్నానండి. మనం ఏదన్నా మంచి పని చేయించుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళే అక్కర్లేదండి, మంచి మనసుతో చేసేవాళ్ళు ఎవరైనా పర్లేదండి. మన లోనోళ్ళే కావాలి అది అనుకో అక్కర్లేదు. ఎందుకంటే అండి ఎవరైనా కానీ మనం ఎదిగిపోతున్నాము అని పైకి నటించేసి లోపల ఏడ్చే వాళ్ళ గోల మనకు ఖచ్చితంగా తగులుద్దండి. నేను నిజంగా ఇది అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా పర్లేదండి, వాళ్ళతో ఏమైనా చేయించుకోవచ్చు. వీళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళు మనోళ్ళే అయి ఉండక్కర్లేదండి, అయినోళ్ళే అయి ఉండక్కర్లేదు. సంతోషంతో మనం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే
మనం ఏ పైన చేయించుకోవచ్చండి. నాకు ఇది మాత్రం బాగా అనుభవం అయిపోయిందండి. నిజంగానండి, కొందరికి మేము ఎంత మంచి చేసినానండి, మా మంచితనాన్ని చాతగానితనంగా చేసేస్తున్నారండి బాబు. కొంతమంది చరిత్రలు ఎత్తుకొచ్చేస్తున్నారు. వాళ్ళ చరిత్రలు ఉండవండి, వాళ్ళకున్న చరిత్రలు ఎత్తనండి గుండెకి చేస్తారండి. ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దండి. మాకు అసలు చికాకులు జరిగిపోయండి. కడుపు మండిపోతుందండి మాకు బడి ఏడ్చేవాళ్ళు అంటే. అందరూ కాదులేండి, కొంతమంది ఈ మధ్యనేనండి బాబు మాకు తగులుకున్నారు. నాకు మరీ నన్ను పట్టించేశారండి. అసలు నేనేం అనకపోయినా, అసలు వాళ్ళ జోలు తీయకపోయినా వాళ్ళు నాకు బడి గోలెత్తేస్తున్నారండి. ఏంటో తెలియట్లేదండి బాబు. నిజంగా చెప్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను అనవసరంగా ఎవరిని ఏమననండి. ఎవరన్నా ఏదనంటే అసలు ఆ బాధ తట్టుకోలేకండి. మళ్ళీ 2-3 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎక్కువైపోయినాయండి నా ఆరోగ్య సమస్యలు. అసలు ఎన్ని మందులు ఎన్నుకున్నారండి నేను వేసుకునేది. రాత్రి నిజంగా చెప్తున్నానండి, ఆ భయానికి చుక్క మంచినీళ్ళు తాక్కోకుండా ఉండడం వల్ల రోజు వేసుకునే మందులు కూడా వేసుకోలేదండి. రోజు వేసుకునే మందులు కూడా నేను వేసుకోలేదండి. ఇంకా అలాగే కూర్చుని 2:30 తర్వాత ఏదో కొంచెం నిద్ర పట్టిందండి. మళ్ళీ 4:30 పావుతక్కువ 5ంటికి ఈయన వచ్చేసి లేపేస్తారండి. కన్నయ్య గారు బయటికి తీసుకెళ్ళమని లేపేస్తారండి. ఇక రాత్రండి 10 అప్పుడే బతిమలాడి తీసుకెళ్ళిపోయాను. నాన్న బయట బాగాలేదు, వచ్చేయనన్న అనేసి బ్రతిమలాడి తీసుకెళ్ళిపోయానండి లోపలికి. తీసుకెళ్ళిపోయి ఏసీ పెట్టేసి పడుకోబెట్టి అలా నేను ఇక లోనకే పెట్టుకి అలా తిరుగుతూ ఉన్నానండి బాబు. అసలు నిద్ర పట్ల ఆ భయం ఎలా ఉందంటే బాబు, పాపం నిజంగానండి ఎంత భయం వేసేస్తుందండి. ఆ భయం అసలు తట్టుకోలేకుండా నా గుండె ఆగిపోయినంత పని అయిందండి బాబు. అసలు బాబోయ్, ఈ పామాయిల తోట ఈ పక్కన ఉండడం వల్ల ఏమోనండి బాబు, అసలు అస్తమాటలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు అవుట్లు పడిపోతున్నాయండి బాబు. కన్నయ్య బొబ్బాలు తాగేసావుగా, ఈ కుప్పేసానా డాడీ వచ్చేసి కుప్పేస్తున్నాయి. మంచి తల్లండి. ఈ ముక్క ఎంత బాగుంటుందో చూడండి. అందుకడండి బాబు. ఉంటానండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. మా మమ్మీకి అదే ఇష్టం అండి. అసలు మా మమ్మీకి అసలు స్వార్థం కుళ్ళు అవి ఏం తెలియదండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, మనం ఒక్కళ్ళమే బాగుండాలన్న స్వార్థం మనకి ఎందుకండి. అందుకే మేము ఇప్పుడు వరకు ఇంత దాకా వచ్చాం అనుకుంటానండి నేనైతే. ఇంకా నేనే అయితే ఎవరన్నా ఏదనంటే మీరు ఇలా అన్నారంటే అవునా కాదా అని అడిగేస్తాను కానండి. ఇంక పాపం మా పిల్లలిద్దరు, మా ఆయనగారు అయితే మరీనండి బాబు, అసలు ఒక్క మాట ఒక్కళ్ళని అనరండి. అంటే మా ఫ్యామిలీ అని మా గొప్పలు చెప్పుకోవడం కాదు, వాళ్ళంత నిదానం అండి పాపం. పిల్లలు ఈయన కూడా అసలు ఎవరిని ఏమనరండి. మేము పొలాలు కౌలుకిస్తామండి, వాళ్ళు 5,000 10,000 ఇవ్వకపోయినా ఫోన్లే అని వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. అదేంటండి అంత తగ్గించేస్తే అలా ఊరుకున్నారని నేనే అడుగుతూ ఉంటాను. ఫోన్లే మన పొలం కౌలుకి చేసిన వాళ్ళకి ₹1 మిగలాలా అంటారండి పాపం. వాళ్ళు ముగ్గురు కూడా అంతేనండి పాపం. మా పిల్లలు మా ఆయనగారు అంతే. మంచి ఇది కూడా అంతేనండి. ఇది కూడా అందరికీ మంచి చేస్తాకి, అందరికీ సహాయం చేస్తుందండి. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈడూరుకోరు వాళ్ళు ఊరుకోరు. ఎంత మంచి ముక్కండి, ఎంత అందుకడండి. ఉంటానండి.